వెల్కమ్ టు సినీ మాధవం. ఇవాళ మనం 'మ్యాడ్ స్క్వేర్' సినిమా గురించి మాట్లాడుకుందాం. ఇది 'మ్యాడ్' మూవీకి సీక్వెల్. కానీ అసలు ఫీల్ మారలేదనిపించింది. 2 గంటల 10 నిమిషాల రన్ టైమ్‌తో వచ్చిన ఈ సినిమా మొదటి పార్ట్ లాగానే ఫన్నీ డైలాగ్స్, కామెడీ సిట్యుయేషన్స్‌తో నిండిపోయింది. లాజిక్స్ లేకుండా చూసే వాళ్ళకి సినిమా బాగా నచ్చుతుంది. కానీ ప్రాపర్ స్టోరీ అని ఎదురు చూస్తే అస్సలు కనెక్ట్ అవ్వలేరు. పర్సనల్‌గా నాకైతే మొదటి పార్ట్ 'మ్యాడ్' ఈ రెండో పార్ట్ కంటే బాగా నచ్చింది. సినిమాలో కామెడీ ఓకే, కానీ ప్రేక్షకులు ఎక్స్‌పెక్ట్ చేసేంత రేంజ్‌లో లేదు. అక్కడక్కడ కొన్ని సీన్స్ బాగున్నాయి. కొన్ని స్ట్రెచ్ అవ్వడంతో ఫేసింగ్ తక్కువగా అనిపించింది. ఇక సినిమా విషయానికొస్తే దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం మా ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోస్ మిస్ కాకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇక సినిమా విషయానికొస్తే ఈ పార్ట్ కూడా ఫస్ట్ పార్ట్ ఫార్మాట్‌లోనే సాగింది. లడ్డు జైల్లో ఉన్నాడని ఓపెనింగ్ షాట్‌లోనే మనకు తెలుస్తుంది. అసలు లడ్డు జైలుకెందుకు వెళ్ళాడు, ఏం జరిగింది అనేది స్టోరీ. బేసిక్‌లీ ఫ్రెండ్స్ కోసం ఏదైనా చేసే ఒక కథానాయకుడు, ఫన్ ఎలిమెంట్స్‌తో కూడిన కథ అని చెప్పొచ్చు. ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే సిచ్యువేషనల్ ఫన్ బాగుంది. పెళ్లి ఎపిసోడ్, గోవాలో వచ్చే కొన్ని సీన్స్ బాగున్నాయి. సత్యం రాజేష్, సునీల్, శుభలేఖ సుధాకర్ కామెడీ పాత్రలు బాగున్నాయి. తమన్ మ్యూజిక్ అండ్ బీజిఎం బాగున్నాయి. సినిమాటోగ్రఫీ అలాగే విజువల్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఇక మైనస్ పాయింట్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే స్టోరీ అనేది పెద్దగా లేదు. ఫన్ కోసం చూస్తే బాగుంటుంది. లాజిక్స్ కోసం వెతికే వాళ్ళకి ఇది పెద్దగా నచ్చదు. హీరోయిన్ స్క్రీన్ టైం చాలా తక్కువ. ప్రియాంక జవల్కర్ చిన్న కామియోలో కనిపించారు. కొన్ని డైలాగ్స్, బికినీ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఇబ్బందికరంగా అనిపించవచ్చు. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే మొత్తానికి మ్యాడ్ స్క్వేర్ ఒకటే రకమైన హాస్యాన్ని మళ్ళీ రిపీట్ చేసినట్టు అనిపించింది. టైం పాస్ కోసం ఓకే, కానీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కోసం వెళ్ళే వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. మీరు సినిమా చూసారా? మీకు ఎలా అనిపించింది? కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఎలాంటి మూవీ రివ్యూస్ కోసం మన సినీ మాధవన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.